లేవియాకాండము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 23 వచనాల వరకు ఉన్నటువంటి సందర్భాన్ని మొత్తంగా మనం ఆలోచిద్దాం. ఈ లేవియాకాండం 21వ అధ్యాయం దేన్ని గురించి వివరిస్తూ ఉంది అంటే, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉంది కదా, దేవుడు మోషే ద్వారా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. ప్రత్యక్ష గుడారము అంటే ఏంటంటే, ఒక గుడారం ఉంటుంది. గుడారము అందులో 2 భాగాలు ఉంటాయి. ఒక భాగాన్ని అతి పరిశుద్ధ స్థలం అంటారు, ఇంకో భాగాన్ని పరిశుద్ధ స్థలం అంటారు. ఈ మొత్తం చుట్టూ ఒక ప్రహరీ లాంటి తెరలు ఉంటాయి. దానిని ఆవరణము అని పిలుస్తారు. అతి పరిశుద్ధ స్థలం ఎంత పొడవు ఎంత వెడల్పు ఉంటుందంటే 15 అడుగులు వెడల్పు, 15 అడుగులు పొడవు. 15 అడుగులు వెడల్పు, 15 అడుగులు పొడవుతో ఉంటుంది అతి పరిశుద్ధ స్థలం, అంటే చిన్న గది. పరిశుద్ధ స్థలం ఎంత ఉంటుందంటే 15 అడుగులు వెడల్పు, 30 అడుగులు పొడవు. 15 అడుగులు వెడల్పు, 30 అడుగులు పొడవు ఉంటుంది. అంటే మొత్తంగా ఈ ప్రత్యక్ష గుడారం అనేది 45 అడుగులు పొడవు, 15 అడుగులు వెడల్పుతో ఉంటుంది. ఈ మొత్తం చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ లాంటి తెరలతో ఏర్పాటైన నిర్మాణం ఎంత అంటే 75 అడుగులు వెడల్పు, 150 అడుగులు పొడవు. ఎందుకు నేను ఈ లెక్కలు చెప్తున్నాను అంటే, ప్రత్యక్ష గుడారం అంటే అదేంటో అని ఊహించకుండా మన కాంపౌండ్ ఎంత ఉందో అంత స్థలం అంతే. మన కాంపౌండ్ ఎంత ఉందో అంత స్థలం. 150 అడుగులు పొడవు, 75 అడుగులు వెడల్పు. మంది 50 అడుగులు వెడల్పు అంటే ఇంకో 25 అడుగులు వెడల్పు వస్తే పొడవు ఎంత ఉంటుంది. ఈ మొత్తం ఆవరణాన్ని ప్రత్యక్ష గుడారం అని పిలుస్తారు. ఈ ప్రత్యక్ష గుడారంలోనికి అందరూ రాకూడదు, ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. అందులో ఎవరు ఉంటారు అంటే ప్రధాన యాజకుడు, యాజకులు, కొంతమంది లేవీలు పనిచేస్తూ ఉంటారు. అయితే ఆ ప్రధాన యాజకుడు ఎలాంటి లక్షణాలతో ఉండాలి, యాజకులు ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి పనికిరారు అనేదాన్ని దేవుడు వివరిస్తూ ఉన్నాడు లేవియాకాండం 21వ అధ్యాయంలో. ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేటువంటి యాజకునికి ఉండవలసినటువంటి అర్హతలు 21వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనుము, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియకు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును బట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును. అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు. ఏమని చెప్తున్నాడు అంటే, ఎవరైతే ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి నియమించబడతారో యాజకులుగా, వాళ్ళు శవం వలన అపవిత్రత పొందకూడదు, బంధువులు చనిపోతే వెళ్ళకూడదు, తల్లి కానీ తండ్రి కానీ చెల్లి కానీ లేదా అక్క అంటే వీళ్ళకి పెళ్ళి కాకుండా ఉండాలి, వీళ్ళు కానీ లేకపోతే అన్నదమ్ములు కానీ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు వెళ్ళొచ్చు, కానీ వీళ్ళు కాకుండా బయట వ్యక్తులు చనిపోతే వెళ్ళకూడదు. ఆ శవం వలన మీరు అపవిత్రత కలుగు చేసుకోకూడదు అని చెప్తున్నాడు. 10వ వచనం మీరు చూస్తే,
ప్రధాన యాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలం పోయబడునో, యాజక వస్త్రములు వేసుకున్నట్టుకు ఎవరు ప్రతిష్ఠించబడుదురో అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలు చింపుకొనరాదు. అతడు శవము దగ్గరకు పోరాదు, తన తండ్రి శవం వలనే కానీ తన తల్లి శవం వలనే కానీ తన్ను అపవిత్రపరచుకొనరాదు. యాజకుడైతే కుటుంబ సభ్యులు చనిపోతే వెళ్ళొచ్చు, కానీ ప్రధాన యాజకుడైతే తల్లి చనిపోయినా తండ్రి చనిపోయినా కూడా పోకూడదు. ఎప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం లోపలనే ఉండాలి. ప్రధాన యాజకుడికి నాన్న చనిపోయినా పోకూడదు, తల్లి చనిపోయినా పోకూడదు. యాజకులైతే కుటుంబ సభ్యులు చనిపోతే పోవచ్చు. కఠినమైన ఆజ్ఞ కదా, కఠినమైన ఆజ్ఞ కదా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నా సేవలో మీరు అభిషేకించబడిన తర్వాత మీకు భావోద్వేగాలు సామాన్య జనులకు ఉన్నట్టుగా కాకుండా నా మాట ప్రకారంగా ఉండాలి. భావోద్వేగాలు అంటే కోపము, దుఃఖము, సంతోషము, మనకు వచ్చేటువంటి భావోద్వేగాలు ఉంటాయి కదా, ఎమోషన్స్ ఉంటాయి కదా, నా మాట ప్రకారం ఉండాలి. అందరికి కాదు, ప్రధాన యాజకుడికి, యాజకులకి. ఎందుకు అంటే మీరు యజమానులు కాబట్టి మీరు సామాన్య జనుల్లాగా ప్రవర్తించకూడదు అంటున్నాడు. 4వ వచనంలో అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు. ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్నటువంటి ప్రధాన యాజకుల్ని దేవుడు ఏమంటున్నాడు అంటే, యజమానులు మీరు సామాన్య జనుల్లాగా ప్రవర్తించకూడదు అంటున్నాడు. వారు జార స్త్రీనే కానీ భ్రష్టురాలనే కానీ పెళ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకొనకూడదు. ఏలైనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. వీళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్లకు ఇష్టం వచ్చిన వ్యక్తులు పెళ్లి చేసుకునేదానికి లేదు. విడవబడిన దాన్ని, జార స్త్రీని, భ్రష్టురాలని, భర్త చనిపోయిన స్త్రీని ఇలా పెళ్లి చేసుకోకూడదు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి అంటే, విధవరాలినైనను, విడవబడిన దానినైనను, భ్రష్టురాలనైనను, జార స్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకొనవలెను. కన్యకను మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అంటే తనకి అంతకుముందు ఏ పురుషుడితోనూ సంబంధాలు ఉండకూడదు. ఎందుకంటే మీరు యాజకులు కాబట్టి, నాకు సేవ చేస్తున్నారు కాబట్టి. ఉదాహరణకి ఇంకో వ్యక్తితో ఉన్నటువంటి స్త్రీని పెళ్లి చేస్తున్నాడు అనుకో, అనుమానాలు ఉంటాయా, గొడవలు ఉంటాయా? ఇలాంటి గొడవల్లో, కీచులాటల్లో మీ జీవితం ఉండకూడదు. మీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎలాంటి అనుమానాలకు చోటు ఉండకూడదు, పవిత్రంగా ఉండాలి. అప్పుడే మీరు నా జనులకు సరిగ్గా తీర్పు తీర్చగలుగుతారు. నా ఇంట్లోనే గొడవ ఉందనుకో, మీకేం తీర్పు తీరుస్తాను? నేనే సమస్యలో ఉన్నాను అనుకో, నేనే అనుమానంలో బ్రతుకుతున్నాను అనుకో, ఒక భ్రష్టురాలను కానీ విడవబడిన దాన్ని కానీ పెళ్లి చేసుకుంటే ఇదే ఆలోచన, ఇదే అనుమానం. కన్యకను మాత్రమే పెళ్లి చేసుకోవాలి అంటే తను లైంగిక దుర్నీతిలో ఉండకూడదు, పవిత్రాలుగా ఉండాలి. అప్పుడు మీరు నా సేవ మీద మీ దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. లేకపోతే మీరు ప్రత్యక్ష గుడారంలో ఉంటారు. పెళ్లి చేసుకున్నదేమో విడవబడిన దాన్ని, భ్రష్టురాలని, అపవిత్రాలని. నీ మనసు ఎక్కడుంటుంది? ఏం చేస్తుందో నమ్మలేం కదా. ఇవన్నీ చెప్పిన తర్వాత 16వ వచనం నుంచి, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లను, నీ సంతతి వారిలో ఒకనికి కలంకం ఏదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. ఏలైనగా ఎవని యందు కలంకముండునో వాడు గురుడ్డివాడే కానీ, కుంటివాడే కానీ, ముక్కిడివాడే కానీ, విపరీతమైన అవయవము గలవాడే కానీ, కాలైనను చేయైనను విరిగిన వాడే కానీ, గూనివాడే కానీ, గుజ్జువాడే కానీ, కంటిలో పువ్వు గలవాడే కానీ, గజ్జి గలవాడే కానీ, చిరుగుడు గలవాడే కానీ, వృషణములు నలిగిన వాడే కానీ సమీపింపకూడదు అని 12 అవలక్షణాలు చెప్తూ ఉన్నాడు. ఈ ప్రత్యక్ష గుడారంలో 75 అడుగుల వెడల్పు, 150 అడుగులు పొడవుతో ఉన్నటువంటి ఈ భూమిలో, ఈ స్థలంలో, ఈ ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి 12 అవలక్షణాలను చూపెడుతున్నాడు. ఆ వ్యక్తి పెళ్ళి ఎలాంటి వారిని చేసుకోవాలి చెప్పాడు. ఆ వ్యక్తి పై వచనాల్లో ఎలాంటి భోజనం తినాలి కూడా చెబుతాడు. అంతకంటే పైన
తన్ను తాను అపవిత్రపరచుకోకూడదు, తన భావోద్వేగాలు నాకు మించి ఉండకూడదు, తల్లి చనిపోయినా తండ్రి చనిపోయినా వెళ్ళకూడదు ప్రధాన యాజకుడు. యాజకులైతే కుటుంబ సభ్యులైతే వెళ్ళొచ్చు అని చెబుతాడు. అని చెబుతూ ఆ వ్యక్తి కనుక గ్రుడ్డివాడు కానీ, కుంటివాడు కానీ, ముక్కిడివాడు కానీ, విపరీతమైన అవయవం గలవాడు కానీ, కాలైనను చేయను విరిగిన వాడే కానీ, గూనివాడే కానీ, గుజ్జువాడే కానీ, కంటిలో పువ్వు గలవాడే కానీ, గజ్జి గలవాడే కానీ, చిరుగుడు గలవాడే కానీ, ఉరసనములు నలిగిన వాడే కానీ సమీపించకూడదు, ఈ ప్రత్యక్ష గుడారంలోనికి రాకూడదు. 12 అవలక్షణాలు చెబుతున్నాడు. ఈ అవలక్షణాల్లో ఏది ఉన్నా సరే ఆ వ్యక్తి నా ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి పనికిరాడు అని చెప్తున్నాడు. నేను యాజకునిగా ప్రతిష్ఠించబడ్డాను అనుకోండి, నాకు చేయి విరిగింది అనుకోకుండా నేను సేవ చేయొచ్చా? చేయకూడదు. లేదు, కంటిలో పువ్వు వచ్చింది అనుకోండి. కంటిలో పువ్వు అంటే తెలుసా? కనుగుడ్డు తెల్లగా మారుతుంది కదా, పువ్వు వస్తుంది. సేవ చేయడానికి పనికిరాను. ఇక్కడ వ్రాయబడినటువంటి 12 అవలక్షణాల్లో ఏది వచ్చినా సరే నేను సేవ చేయడానికి పనికిరాను, సేవ చేయకూడదు. ఒకవేళ నాకు ఈ 12 లక్షణాల్లో ఏదో ఒక అవలక్షణం వచ్చింది, అయినా సరే నేను సేవకు వెళ్ళాను అనుకో, ఏమవుతాను? 10వ అధ్యాయంలో నాదాబు అబీహులు ఎలాగైతే చనిపోయారో అలా నేను కూడా చనిపోవలసి వస్తుంది. ఇంతకీ ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు మోషే ద్వారా. దేవుడు ఇంత స్పష్టంగా వాళ్ళు పెళ్ళి ఎలాంటి వాళ్ళని చేసుకోవాలి, వాళ్ళు ఎలాంటి తిండి తినాలి, వాళ్ళు ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి, వాళ్ళలో ఎలాంటి భౌతికమైన లక్షణాలు ఉండాలి అని చెప్పిన తర్వాత కూడా వాటిని మీరితే చావడమే, చనిపోవడమే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం లేవియకాండం 9వ అధ్యాయం చూస్తే, 9వ అధ్యాయం 10వ అధ్యాయం చూస్తే అక్కడ ప్రధాన యాజకుడైన అహరోను పిల్లలు వీళ్ళ గురించి, వీళ్ళని ప్రతిష్ఠించడం గురించి ఉంటుంది. మరి అహరోన్ని ప్రతిష్ఠించాడు, అభిషేకించాడు, ఆయన పిల్లల్ని అభిషేకించాడు. మరలా 21వ అధ్యాయంలో ఎందుకని ప్రధాన యాజకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలని, యాజకులకి ఎలాంటి లక్షణాలు ఉండాలని మరలా ఎందుకు చెప్తున్నాడు? ప్రశ్న అర్థమైందా? లేవియకాండం 9వ అధ్యాయం, 10వ అధ్యాయము, ఈ 8వ అధ్యాయం అక్కడనే అహరోనుని యాజకుల్ని ఆయన ప్రతిష్ఠిస్తే మరలా 21వ అధ్యాయంలో యాజకుడు ఎలా ఉండాలి, ప్రధాన యాజకుడు ఎలా ఉండాలని మరలా ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు అంటే అహరోను సంతతిలో పుట్టినంత మాత్రం చేత అందరూ యాజకులు కారు. అహరోను ప్రధాన యాజకుడు, అహరోను పిల్లలు యాజకులు. అహరోను చనిపోయాడు అనుకో, అహరోను పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు ఒకడు ప్రధాన యాజకుడు అవుతాడు, వాళ్ళ పిల్లలు కొంతమంది యాజకులు అవుతారు. ఇలా అహరోను నుంచి వచ్చేటువంటి సంతతిలోనే ప్రధాన యాజకులు వస్తూ ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళు లేవీలు. అయితే మా నాన్న ప్రధాన యాజకుడు అహరోను, కాబట్టి మా నాన్న చనిపోయిన తర్వాత నేను ప్రధాన యాజకుడిని అవుతాను అంటే కుదరదు. లేదా నేను అహరోను సంతతిలోంచి వచ్చాను కాబట్టి నేను యాజకుడిని అవుతాను అంటే కుదరదు. ఇది వారసత్వం కాదు. దేవుడు చెప్పినటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తే యాజకుడు కావాలి, ప్రధాన యాజకుడు కావాలి. ప్రత్యక్ష గుడారంలో సేవ అన్నది వారసత్వం కాదు, ఇది. ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి అర్హత కావాలి. ఈరోజు సేవ ఏమైపోయింది? వారసత్వం అయింది. నేను పాస్టర్ని, నా తర్వాత పాస్టర్ ఎవరు? నా కొడుకు. వాడి తర్వాత పాస్టర్ ఎవరు? ఆ వ్యక్తి కొడుకు. వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు. పక్కకి వెళ్దు కదా, పక్కకి వెళ్దు. ఎలాగైతే ఒక వ్యాపారం అన్నది తండ్రి నుంచి కుమారుడికి, ఆ కుమారుడి నుంచి ఇంకో తరానికి ఇలా అదే కుటుంబంలో ఉంటుందో, అలా సేవ అనేది ఈరోజు వారసత్వం అయింది. దేవుడు అంటున్నాడు, అహరోను నేను నిన్ను ప్రధాన యాజకుడిగా ఏర్పాటు చేస్తున్నావు, నీ పిల్లల్ని యాజకులుగా ఏర్పాటు చేస్తున్నావు. ఇది మొదటి తరం. నీవు మరణిస్తావు, నీ పిల్లలు మరణిస్తారు,
తర్వాత ప్రధాన యాజకుడు ఎవరు కావాలి అంటే నీ సంతతిలో నుంచి వచ్చిన వ్యక్తే కావాలి. అయితే ఆ వ్యక్తికి నేను చెప్పినటువంటి 12 అవలక్షణాల్లో ఏది కూడా ఉండకూడదు. ఏది భౌతికంగా. ఒకసారి ఆ అవలక్షణాలు చూద్దామా? 18వ వచనం, ఏలయనగా ఎవని యందు కలంకముండునో వాడు గుడ్డివాడే కానీ, గుడ్డితనం కలిగిన వాడు సేవ చేయకూడదు. ఎక్కడ? ప్రత్యక్ష గుడారంలో సేవ చేయకూడదు. నంబర్ 2, కుంటివాడే కానీ, కుంటితనం ఉండకూడదు. నంబర్ 3, ముక్కిడి గలవాడే కానీ, అంటే ముక్కు విషయంలో ముక్కు తప్పిడిగా ఉంటుంది చూసారా, అలాంటి వాడు పని చేయకూడదు. విపరీతమైన అవయవాలు గలవాడే కానీ, అంటే అవయవాలు వంకర తిరగడం కానీ, లేకపోతే 2-3 వేళ్ళు రావడం కానీ, కాలికి వేళ్ళు రావడం కానీ, లేకపోతే విపరీతమైన అవయవాలు, మొర్రి అంటారు కదా, మొర్రి కానీ ఇలాంటివి ఉండకూడదు అన్నమాట. తర్వాత కాలైనను చేయనను విరిగిన వాడే కానీ, కాలు కానీ చేయి కానీ విరగకూడదు. గూని వాడే కానీ, గూని అంటే తెలుసు కదా, గుజ్జు గలవాడే కానీ, గుజ్జు గలవాడే కానీ అంటే మరగుజ్జు, పొట్టిగా ఉంటారు చూసారా, మరగుజ్జులు. కంటిలో పువ్వు గలవాడే కానీ, గజ్జి గలవాడే కానీ, చర్మ సంబంధమైన రోగం కలిగిన వాడు. చిరుగుడు గలవాడే కానీ, అంటే గాయాలైపోయి చిరుగుడు. వృషణములు నలిగిన వాడే కానీ, అంటే పురుష లక్షణం లేనివాడు, వృషణాలు నలిగినవాడు. ఈ 12 లక్షణాల్లో ఏ లక్షణం ఉన్నా సరే ఆ వ్యక్తి సేవ చేయడానికి పనికిరాడు. మరి ఎలాగ ఉండాలి? భౌతికంగా సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉండాలి. ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే వ్యక్తి ఈ 12 లక్షణాల్లో ఏ లక్షణాన్ని కలిగి ఉండకూడదు భౌతికంగా. తర్వాత సామాజికంగా ఆ వ్యక్తి వివాహం అన్నది నేను చెప్పినట్టుగానే ఉండాలి. సామాజికంగా సంబంధాలు అన్నవి నేను చెప్పినట్టుగానే ఉండాలి. ఆ వ్యక్తి తిండి నేను చెప్పినట్టుగానే ఉండాలి. ఎందుకని దేవుడు ఇలాంటి ఆజ్ఞల్ని విధిస్తున్నాడు అంటే, భవిష్యత్ తరాల్లో నేను యాజకుడిని అవుతాను అని వస్తే వాడిని ఆహ్వానించకూడదు, ఈ లక్షణాలు వెతకాలి. భవిష్యత్తులో నేను ప్రధాన యాజకుడిని, మా నాన్న ప్రధాన యాజకుడు, నేను కూడా ప్రధాన యాజకుడిని అంటే కుదరదు. ఈ లక్షణాలను బట్టే ఆ వ్యక్తిని ప్రత్యక్ష గుడారంలోనికి రాణించుకోవాలి. ఒకవేళ ఇక్కడ వ్రాయించినటువంటి లక్షణాలకి వేరుగా ఉండేటువంటి వ్యక్తులు, ఈ లక్షణాలకి భిన్నంగా ఉండే వ్యక్తులు వస్తే కనుక చనిపోతారు. ప్రశ్న, 75 అడుగులు వెడల్పు, 150 అడుగులు పొడవుతో ఉన్నటువంటి ఈ ఆవరణంలో పరిచర్య చేయడానికి దేవునికి ఇన్ని లక్షణాలు కావాలన్నా? ఖచ్చితంగా కావాలి. భవిష్యత్ తరాల కోసం దేవుడు వ్రాయించి పెట్టాడు. ఈ లక్షణాలు కనుక మీరితే ఆ వ్యక్తి యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు కాదు. అంటే దేవుని సేవ అన్నది వారసత్వం కాదు. దేవుని సేవకి దేవుడిచ్చినటువంటి అర్హతలతో సరితూగిన వాడే సేవ చేయాలి తప్ప వారసత్వం కాదు సేవ అనేది. ఇదంతా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వద్దాం. ఇదంతా పాత నిబంధన యాజకత్వం. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో యాజకుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేటువంటి అర్హతలవే. క్రొత్త నిబంధన యాజకత్వం తేడా ఉందా లేదా? పాత నిబంధన యాజకత్వం అన్నది ఆ భూభాగంలో ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి ఆ 75 x 150 అడుగుల ఈ భూభాగంలో సేవ, అక్కడ సేవ జరగడానికే ఇన్ని అర్హతలు అడిగాడు కదా. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రకటించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని అర్థం చేయించేటువంటి అధ్యక్షుడు కాపరి, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి ఏర్పాటైనటువంటి సంఘం మీద అధ్యక్షుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? 2 రకాల యాజకత్వాలు చెప్తున్నాను. పాత నిబంధన యాజకత్వంలో యాజకుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ప్రధాన యాజకుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి స్పష్టంగా చెప్పాడు. మరి క్రొత్త నిబంధనలో సంఘం మీద అధ్యక్షుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి దేవుడు చెప్పాలి కదా. చెప్పాడు. ఎక్కడ అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. మొత్తంగా ఇక్కడ 15 లక్షణాలు ఇవ్వబడ్డాయి. ఇదే లిస్ట్ అన్నది తీతు పత్రికలు కూడా ఉంటుంది.
అక్కడ ఎక్స్ట్రా ఇంకొకటి ఉంటుంది, మొత్తంగా 16 లక్షణాలు చెప్పాడు. పాత నిబంధన యాజకుడికి ఎన్ని లక్షణాలు ఉండాలి? 12 లక్షణాలకి, అంటే ఆ అవలక్షణాలు ఉండకూడదు, 12 అవలక్షణాలు ఉండకూడదు. క్రొత్త నిబంధన యాజకుడికి ఎన్ని లక్షణాలు ఉండాలి? 16 లక్షణాలు ఉండాలి. పాత నిబంధనలో ఆ 12 లక్షణాల్లో దానికంటే పైన ఉన్నటువంటి లక్షణాల్లో దేన్నైనా మీరితే యాజకుడిగా పనికొస్తాడా? పనికిరాడు. దేవుడు వ్రాయించాడు స్పష్టంగా. మరి క్రొత్త నిబంధనలో ఈ 16 లక్షణాల్లో దేన్నైనా మీరితే వాడు అధ్యక్షుడిగా పనికొస్తాడా? పనికొస్తాడా? పనికిరాడు. నేను చెప్తున్నానా, బైబిల్ చెప్తుందా? బైబిల్ చెప్తుంది. నేనైతే రాసుకొని రాలేదు కదా ఉదయాన్నే మీరు రాకముందే బైబిల్లో ఇవన్నీ నేను రాయలే, మీ చేతుల బైబిల్లో కూడా ఉంది. ఎందుకు అంటే ఇక మీదట మాట్లాడబోయే విషయాలు మొత్తం క్రైస్తవ సమాజాన్ని ఒక మూలకు నెట్టేస్తాయి. ఇక మొదటి వచనం, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, యాజకుడు అంటే అధ్యక్షుడు కాదా? ప్రధాన యాజకుడు అంటే అధ్యక్షుడు కాదా? మీరు మీ జనుల్లో యజమానులు గనుక మీరు సామాన్య జనులుగా మారకూడదు అని దేవుడు చెప్పాడు కదా 4వ వచనంలో. యజమాని అంటే అధ్యక్షుడే కదా. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, సంఘంలో అధ్యక్షుడు ఎవడు? కాపరి, పాస్టర్ కదా. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అంటే అందరికీ ఉంటుంది సేవ చేద్దామని, కానీ సేవ చేయడానికి కావాల్సిన అర్హతలు కలిగి ఉండాలి. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ నేను చదువుకోలే, మీరేమో వాక్యంలో చదువుకోని వాడు సేవ చేయకూడదని చెప్పారు, కానీ నాకు సేవ చేయాలని ఆశ ఉంది, చేయకూడదా అన్నాడు. నేనన్నాను, నాకు కూడా విమానాన్ని నడపాలని ఉంది, నేను నడపగలనా అన్న. ఆశ ఉండడం కాదు అర్హత, దేవుడు చెప్పిన లక్షణాలు కలిగి ఉండాలి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడు అన్న మాట నమ్మదగినది. అధ్యక్ష పదవి అంటే దొడ్డ పని అంటే పెద్ద ఉద్యోగం అని, చాలా పెద్ద పని అని. దొడ్డ పని అంటే పెద్ద పని అని. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. 30 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు, 30 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. ఆ బిల్డింగ్ పని చేయడానికి కొన్ని వందల మంది వస్తారు, కొన్ని వందల మంది. కానీ ఈ మొత్తం పనుల్లో దొడ్డ పని ఉంటుంది, అంటే పెద్ద పని. ఏ పని? ఇంజనీర్. ఆయన చెప్పినట్టుగానే మిగిలిన అందరూ పనిచేయాలి. సిమెంట్ కలిపే వాళ్ళ దగ్గర నుంచి పైన కట్టే వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎన్ని వందల మంది పనిచేసినా ఎవరి ఆదేశాల చొప్పున పనిచేయాలి? ఇంజనీర్. ఒకవేళ ఆ బిల్డింగ్ కూలిపోయింది అనుకో, సిమెంట్ కలిపిన వాడిని జైల్లో వేయరు, కట్టిన వాడిని జైల్లో వేయరు. ఇటుకలు మోసినోడిని, ఇసుక మోసినోడిని, వీళ్ళందరినీ జైల్లో వేయరు. ఎవరిని జైల్లో వేస్తారు? ఇంజనీర్ని తీసుకుని లోపలేస్తారు. ఎందుకని? ఈ వ్యక్తి చెప్పినట్టుగానే వీళ్ళందరూ పనిచేశారు. దీన్ని దొడ్డ పని అంటారు కదా. అలాగే సంఘంలో దొడ్డ పని ఏంటంటే అధ్యక్షుడిగా ఉండడం, కాపరిగా ఉండడం, లేదా పాస్టర్గా ఉండడం అన్నది పెద్ద పని అంట. ఎందుకు అంటే ఆ వ్యక్తికి 16 లక్షణాలు ఉండాలి, 16 అర్హతలు ఉండాలి. నంబర్ 1, అధ్యక్షుడికి వాడు నిందారహితుడు. నిందారహితుడు అంటే ఆ వ్యక్తి మీద నింద ఉండకూడదు. ఆరోపణ వేరే, నింద వేరే. ఆరోపణ అంటే ఏదైనా ఆరోపణ చేయొచ్చు. పాస్టర్ జాన్ పాల్ చాలా చెడ్డోడు, లక్షలు మింగేస్తున్నాడు అని అనొచ్చు, అది ఆరోపణ. నింద కాదు, అది ఆరోపణ. నింద అంటే ఆ ఆరోపణ నిజం కావాలి. ఉదాహరణ, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీ పాస్టర్ గారు కొన్ని లక్షల రూపాయలు మింగేశాడు సేవలో అని అన్నారు అనుకోండి, మీ పాస్టర్ తినలే అని అనకూడదు. ఈరోజు అలా అంటున్నారు. రాజకీయ నాయకులకు ఫ్యాన్స్ ఉంటారు. ఈ వ్యక్తి ఎక్స్ అనేటువంటి రాజకీయ నాయకుడికి అభిమాని అనుకో, ఆ వ్యక్తి వై అనేటువంటి రాజకీయ నాయకుడికి అభిమాని. వీళ్ళిద్దరు తారసపడ్డారనుకో, ఒరే మీ నాయకుడు 2 లక్షల కోట్లు మింగారంటే, మీ నాయకుడు 3 లక్షల కోట్లు తినలే అంటే ఇక్కడ ఎక్కువ తిన్నాడు అని చెప్పుకున్నారు తప్ప తినలేదని చెప్పుకోవటంలే. ఎక్కువ మోసం చేశాడని చెప్తున్నారు తప్ప మోసం చేయలేదని చెప్పటంలే. అధ్యక్షుడు నిందారహితుడిగా ఉండాలి. ఈ లక్షణాన్ని, ఈ అర్హతను పెట్టుకొని క్రైస్తవ సమాజాన్ని మొత్తం గాలించండి. ఎవరి మీదైనా నింద లేకుండా ఉందా? నంబర్ 2, ఏకపత్ని పురుషుడు. ఏంటంట?
ఏకపత్ని పురుషుడు అంటే అర్థం ఏంటి? ఒకే భార్యను పెళ్లి చేసుకుని ఉండాలి. ఏకపత్ని పురుషుడు అన్నాడు కానీ పెళ్లి కాని వాడు ఎలా ఉండాలి చెప్పలే. ఇక్కడ చెప్పాడా? పెళ్లి కాని వాడు గురించి చెప్పలేదంటే పెళ్లి కాని వాడు అధ్యక్షుడుగా ఉండకూడదు అని అర్థమా, లేకపోతే నేనేమైనా కల్పించి చెప్తున్నానా? నంబర్ 1 నిందారహితుడు అన్నాడు. నంబర్ 2 పెళ్లి కానివాడు ఎలా ఉండాలి, పెళ్లి అయినవాడు ఎలా ఉండాలి అనే దాంట్లో ఏకపత్ని పురుషుడు చెప్తే బాగుంటుంది. పెళ్లి కానివాడు అనేది లేదు ఇక్కడ. యవనస్తుడైనటువంటి అధ్యక్షుడు అని లేదు ఇక్కడ. ఏకపత్ని పురుషుడు అంటే ఒకే భార్యతో కాపురం తీస్తూ ఉండాలి. అంటే పెళ్ళి అయిన వాడే సేవ చేయాలి. నేను చెప్తున్నానా? బైబిల్లో ఉందా? చూడండి, క్రైస్తవ సమాజంలో ఇంకా మూతి మీద మీసాలు కూడా రావు. అంటే 13 సంవత్సరాలు కూడా రావు. అప్పుడే మైకు పట్టేసుకొని పగలు కొట్టి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి నవ్వాలనో ఏడవాలనో. విశాఖపట్నంలో BOEO అనేటువంటి ఒక సంస్థ ఉంది. క్రైస్తవులు లాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లల చేత వాక్యం చెప్పిస్తారు. ఆ వీడియో కింద కామెంట్లు చూడాలి. ఎంత బాగా ప్రసంగం చేస్తున్నావు తల్లి, ఎంత బాగా ప్రసంగం చేస్తున్నావు నాన్న, గాడ్ బ్లెస్ యూ నాన్న. బైబిల్ చదవరా? ప్రసంగం అంటే మైకులో మాట్లాడేది కాదు. నేను పాపం గురించి మాట్లాడుతున్నాను అంటే పాపం అంటే ఏంటి, దాని తాలూకు పర్యవసానాలు ఏంటి, దాని తాలూకు చేదు నీసు ఏంటి అనేది నాకు అనుభవం ఉండొద్దా, నాకు తెలియద్దా? 5 సంవత్సరాల పిల్లాడి చేత వాక్యం చెప్పిస్తున్నా అంటే వాక్యాన్ని వెక్కిరిస్తున్నావు. కానీ ఆ చిన్న బిడ్డ వాక్యం చెప్తుంటే ఎంత బాగా మాట్లాడుతున్నాడో, ఎలా మాట్లాడాలి అని ట్రైనింగ్ ఇస్తే చిలక కూడా మాట్లాడుతుంది. రామచిలక అంటారు చూసారా, ప్యారెట్ అంటారు చూసారా, చిలకకి ట్రైనింగ్ ఇచ్చినా చిలక కూడా మాట్లాడుతుంది. అది కూడా ప్రసంగమేనా? బయట చాలా సంస్థలు ఉన్నాయి, వక్తలను తయారు చేసేటువంటి సంస్థలు, అంటే మాట్లాడేటువంటి ఉపన్యాసం ఎలా చేయాలనే దానికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి సంస్థలు ఉన్నాయి. ఆ పిల్లలు కూడా మాట్లాడతారు. అది కూడా ప్రసంగమేనా? బైబిల్ను తెరిచి మాట్లాడుతున్నావు అంటే బైబిల్ పట్ల అవగాహన ఉండాలి కదా, జీవితం గురించి అవగాహన ఉండాలి కదా. 5 సంవత్సరాల పిల్లాడికి జీవితం పట్ల అవగాహన తెలుసా? ఒక ఆవిడ పురిటి నొప్పులతో కేకలు వేస్తుందంట. ఆవిడకి అప్పటికే 4 పిల్లలు, 5వ కాన్పిది పురిటి నొప్పులతో కేకలు వేస్తుంది. అప్పుడు 13 సంవత్సరాల పాప వచ్చింది ఆవిడ దగ్గరికి. లేదు లేక ఓర్చుకోక ఏం కాదు లేక అని ధైర్యం చెప్తుందంట. ఎవరు? 13 సంవత్సరాల పాప. ఇంతకు నీ పెళ్ళయిందా? కనీసం ఒక్క బిడ్డకైనా జన్మనిచ్చావా? ఎలా ఉంటుందో తెలుసా? కాబట్టి 5వ కాన్పుకి కేకలేస్తున్నటువంటి ఆవిడ్ని ఓదార్చాలి, ధైర్యం చెప్పాలంటే కనీసం 6 మందినైనా కని ఉండాలా ఓదార్చేటువంటి వ్యక్తి కదా. చర్చ్ అంటే చర్చిలో చిన్నపిల్లల దగ్గర నుంచి రేపో మాపో చచ్చిపోయేటువంటి వ్యక్తుల వరకు కూర్చొని ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, ఆనందంగా ఉండే వాళ్ళు ఉంటారు, బాధల్లో ఉండే వాళ్ళు ఉంటారు. రకరకాల సమస్యలు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. అవునా? ఇంతమందికి ప్రసంగం చేయాలి అంటే ఇన్ని జీవిత అనుభవాలు తెలిసి ఉండాలి వద్దా? 5 సంవత్సరాల పిల్లాడికి ఒక 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి మైకులో మాట్లాడరా అంటే చిలక పలుకులు వల్లిస్తూ ఉంటే గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ తల్లి, వెక్కిరిస్తున్నారు బైబిల్ని, వెక్కిరిస్తున్నారు క్రైస్తవ్యాన్ని. మిగిలినటువంటి ప్రపంచంలో వక్తలు తయారు చేస్తున్నారు, వక్తల్ని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఎవరు బోధించాలి అంటే ఎవరైతే అనుభవపూర్వకంగా ప్రభువైన యేసుక్రీస్తు రక్షణను అనుభవిస్తూ ఉంటారో వాళ్ళు బోధించాలి. వీడికి పాపం అంటే తెలుసా? వీడికి రక్షణ అనుభవం తెలుసా? జీవితంలో డొక్కాముక్కు తిన్నాడా? కింద మీద పడ్డాడా? లేదు కదా. నేనేం చెప్తున్నాను అంటే అధ్యక్షుడు వాడు ఏకపత్ని పురుషుడు అంటే పెళ్ళై ఉండాలి. ఈరోజు పెళ్ళి కాకుండానే మూతి మీద మీసం రాకుండానే ఏమైపోయారో అధ్యక్షులు, కాపర్లు, పాస్టర్లు.
వెతకండి క్రైస్తవ సమాజంలో పెళ్ళి కాకుండా సేవ చేస్తున్న వాళ్ళు ఎంతమంది? 4 మాటలు మాట్లాడడం నేర్చుకున్నప్పటి నుంచి ఇక మైకులో ప్రసంగాలు దంచి కొడుతూ ఉంటారు. దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న యవ్వన దైవజనుడు అంటే ఓకే, కానీ ఈ యవ్వన దైవజనుడికి పెళ్ళయిందా? కాలేదా? పెళ్ళి కాకపోతే అధ్యక్షుడిగా ఉండడానికి వీళ్ళే చర్చలు నడిపిస్తున్నారు. ఏంటన్నా వచ్చిన నష్టం అంటే, ఒక అధ్యక్షుడికి విపరీతమైన శోధన ఉంటుంది, కాపరికి విపరీతమైన శోధన ఉంటుంది. సామాన్య జనులకు ఉండేటువంటి శోధన వేరే, అధ్యక్షుడికి ఉండేటువంటి శోధన వేరే. ఎంతమంది జీవితాలతో సంబంధం ఉంటుంది తెలుసా అధ్యక్షుడికి? కాబట్టి పెళ్ళి ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, కుటుంబ జీవనం కలిగిన వాడై ఉండాలి, బాధ్యత కలిగిన వ్యక్తి అయి ఉండాలి. పెళ్లి కాని వాడికి బాధ్యతలు ఉండవు, పెళ్లి కాని వాడికి జీవితం పట్ల సీరియస్నెస్ ఉండదు, ఆ తీవ్రత ఉండదు. పెళ్లి కాకుండా సేవ, పెళ్లి కాకుండా పాస్టర్లు. అలా చేయకూడదంటే వెంటనే మరి అపోస్తలుడైన పౌలు పెళ్లి చేసుకున్నాడా? మరి తిమోతి పెళ్లి చేసుకున్నాడా? చేసుకోలే. పౌలు చనిపోయేంత వరకు పెళ్లి చేసుకోలే, తిమోతి చనిపోయేంత వరకు పెళ్లి చేసుకోలే. మీరు కూడా చేసుకోరా? అర్థమవుతుందా? తిమోతి చనిపోయేంత వరకు పెళ్లి చేసుకోలే, బ్రహ్మచారిగా ఉన్నాడు. పౌలు చనిపోయేంత వరకు పెళ్లి చేసుకోలే, బ్రహ్మచారిగా ఉన్నాడు. నువ్వు కూడా ఉంటావా? ఆహా, నేను ఉన్నానండి, నేను పెళ్లి చేసుకుంటా. మరి ఎందుకు చేసుకోలే? 30 సంవత్సరాల వయసు వచ్చింది, 40 సంవత్సరాల వయసు వచ్చింది, ఎందుకు పెళ్లి చేసుకోలే? పుసుక్కు అని పెళ్లి చేసుకుంటే జీవితంలో ఉండేటువంటి సుఖాలన్నీ పోతాయి, అంతేనా? ఒక్కసారి పెళ్లి చేసుకుంటే అంతటితో ఫుల్ స్టాప్ జీవితానికి కదా. చిల్లరగా తిరిగేదానికి వీళ్ళే, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేదానికి వీళ్ళే, ప్రతిదానికి లెక్క అప్పగించాలి కదా. బాధ్యతాయుతమైనటువంటి సీరియస్నెస్తో కూడుకున్నటువంటి జీవితం ఉంటుంది. అదే పెళ్లి కాకపోతే ఎక్కడ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని రోజులు ఉన్నా, ఏం చేసినా అడిగేదేవాడు. ఈ లోక సంబంధమైన సుఖాలను పోగొట్టుకోలేక, ఇష్టం లేక, వాటిని కోల్పోవడం ఇష్టం లేక పెళ్ళి కాకుండా సేవకు వస్తున్నారు, పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్నారు. దేవుడి పట్ల భారం కలిగి కాదు, సేవ పట్ల భారం కలిగి కాదు. నేనేం చెప్తున్నాను ఇంతకీ? 75 అడుగులు వెడల్పు, 150 అడుగులు పొడవున్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికే 12 అవలక్షణాలను దేవుడు చూపిస్తే, ఇవి లేకపోతేనే రావాలి లోపలికి అని దేవుడు చెబితే, అంతకంటే పైన ఎలాంటి సామాజిక జీవన విధానం ఉండాలని చెబితే, మరి క్రొత్త నిబంధనలో 16 లక్షణాలు చెప్పాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మొట్టమొదటిగా నిందారహితుడు. ఈరోజు సేవ చేస్తున్న వాళ్ళ మీద ఎన్ని నిందలు తెలుసా? ఏకపత్ని పురుషుడు అంటే భార్య బ్రతికుండగానే భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో భార్యను పెళ్లి చేస్తున్నటువంటి మహానుభావులు. భార్య కనుక వ్యభిచారం చేస్తే విడాకులు ఇవ్వచ్చు, భార్య కనుక వ్యభిచారం చేసి వీడు వ్యభిచారం చేయకపోతే విడాకులు ఇవ్వచ్చు. భార్య మంచిది, భార్యను విడిచిపెట్టి ఇంకో భార్యను పెళ్లి చేసుకుంటున్నటువంటి మహానుభావులు. అంతెందుకు, ఇక్కడే మన కడప రోడ్లో ఒక చర్చి ఓపెన్ అయింది. ఒక ఆయన ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఓపెన్ చేశాడు చర్చి. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారా అంటే, అక్కడ తెలిసిపోయింది ఏమని, మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు, రెండో భార్యను పెళ్లి చేస్తున్నాడు. అక్కడ అందరూ చీ కొట్టారు, ఇక్కడ తెలియదు కదా ఇంకా, కాబట్టి ఇక్కడికి వచ్చి మకాం పెట్టాడు. మీకు అర్థమవుతుందా? ఎందుకు ఇచ్చే విడాకులు? ఏకపత్ని పురుషుడు అని ఎందుకన్నాడు అంటే, నీ ఆలోచన విధానం పవిత్రంగా ఉండాలి. ఒక్కసారి ఈ బంధాన్ని తెంపేసుకుంటే ఇక ఎంతమందిని పెళ్లి చేసుకున్నా నీకు తృప్తి ఉండదు. మీకు అర్థమవుతుందా? ఒక్కరితో ఉండడం నీకు అభ్యాసం కావాలి. అది స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన విధానం. ఒక్కసారి ఈ బంధాన్ని కనుక తెంపుకున్నావా, నిన్నెవడు ఆపడిక, ఎవరికి లోబడవిక. ఇక తర్వాత ఎంతమంది అనేది నంబరు ఉండదు ఇక. ఎందుకంటే రుచి మరుగుతావు. రక్తం రుచి మరిగిన పులి అంటారు చూసారా, రుచి మరుగుతావు. ఆరోగ్యకరమైన ఆలోచన విధానం ఉండాలంటే ఏకపత్ని పురుషుడిగా ఉండాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులు పెళ్లి చేసుకోరు, పెళ్ళి మాత్రమే చేసుకోరు. ఏంటి? పెళ్ళి మాత్రమే చేసుకోరు అంతే. ఎందుకని? పెళ్లి చేసుకుంటే ఒకే భార్యతో జీవితాంతం ఏగాలి, పెళ్ళి లేకపోతే
రోజుకొక భార్య. ఇలాంటి వాళ్ళు అధ్యక్షులుగా పనికిరారు అని నేను చెప్తున్నానా, బైబిల్ చెప్తుందా? బైబిల్ చెప్తుంది. మూడవదిగా మితానుభవుడు. నాలుగవదిగా స్వస్థ బుద్ధి గలవాడు. ఐదవదిగా మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింప తగినవాడునై ఉండి. ఆరవదిగా ఏం చెప్తున్నాడు? బోధింప తగినవాడుగా ఉండి. అధ్యక్షుడు ఏ అర్హత ఉండాలంట? బోధించే సామర్థ్యం ఉండాలంట. ఏం బోధించాలి? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రతి గ్రంథం మీద సంపూర్ణమైన అవగాహన, బైబిల్ మీద సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. దాన్ని బోధించే సామర్థ్యం ఉండాలి. కొంతమంది బోధించలేరు, వాళ్ళు అర్థం చేసుకుంటారు తప్ప పక్కన వాళ్ళకి చెప్పలేరు. బోధించేది ఒక వరం, అదొక టాలెంట్. మన లోపల ఉన్నటువంటి భావాన్ని యథాతథంగా పక్క వ్యక్తికి అందించేటువంటి అది బోధనా సామర్థ్యం. అందరికీ రాదు అది. బోధింప తగిన వాడై ఉండి. ఈరోజు పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అన్న యెహెజ్కేలు గ్రంథంలో పలానా సందేహం ఉందంటే, చూడు, ప్రశ్నించొద్దు, ప్రార్థన చేసుకో, దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఏంటంట? ప్రశ్నించొద్దంట, ప్రార్థన చేసుకుంటే దేవుడు బయలుపరుస్తాడంట. మరి ఈయన ప్రార్థన చేస్తున్నాడు కదా, ఈయనకు బయలుపరచలే. ఎప్పుడు ప్రసంగం చేసినా కీర్తనలు, సామెతలు, 4 సువార్తలు, పత్రికల్లో అక్కడక్కడ దశం భాగాన్ని గురించినటువంటి భాగాలు, కానుకను గురించినటువంటి భాగాలు, అంతే. అదేనా బైబిల్ అంటే? బోధింప తగిన వాడే ఉండాలి అంటే ఈరోజు ఈ వ్యక్తి బోధించే సామర్థ్యం ఉందా అనేది చూడం. ఈరోజు సేవకుడు ఎవరంటే తెల్ల షర్టు వేసుకొని, తెల్ల ప్యాంటు వేసుకొని, నల్లటి బెల్ట్తో ఇన్సర్ట్ చేసుకొని, సంఖలో సంచి వేసుకొని, దేవుడు నన్ను సేవకు పిలిచాడు, అంతే క్వాలిఫికేషన్. తిమోతి పత్రికలోను, తీతు పత్రికలోను చెప్పినటువంటి 16 క్వాలిఫికేషన్స్ వద్దు. ఒకటే క్వాలిఫికేషన్ ఏంటంటే, నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఎంతకు నిన్ను పిలిచాడా లేదా నాకెలా తెలుసు? అవన్నీ అడగకూడదు. నన్ను దేవుడు సేవకు పిలిచాడు కాబట్టి నేను సేవకు వచ్చాను. చదువుకున్నావా? లేదండి. నేను చదివింది 5 అండి, కాకపోతే దేవుని మహాకృప వల్ల బైబిల్ బోధించే సామర్థ్యం వచ్చేసిందంట. విన్నారా ఈ విడ్డూరం? చదివింది 5 అంట, అయితే దేవుని మహాకృప వల్ల బైబిల్ బోధించే సామర్థ్యాన్ని ఇచ్చాట దేవుడు. సరే బోధించరా అంటే, అర్ధగంట ప్రసంగంలో 200 సార్లు హల్లెలూయా, స్తోత్రం, ఆమెన్, మొత్తం సమయం పోగా మిగిలింది 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల్లో మంచి పిట్టకతోట ఏరుకుంటాడు, ఒక సాక్ష్యాన్ని ఏరుకుంటాడు, దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఇదా బోధించే సామర్థ్యం అంటే? మన పిల్లలకి చదువు చెప్తున్నటువంటి టీచర్ ఎంత టాలెంటెడ్ అయితే మన పిల్లాడు కూడా అంత టాలెంటెడ్ అవుతాడు కదా. మనం మన పిల్లల్ని ఎవరి దగ్గర పంపిస్తాం? ఎవరైతే నిపుణత కలిగినటువంటి ఉపాధ్యాయుడు ఉంటాడో ఆ వ్యక్తి దగ్గర పంపిస్తాం, అంతేగాని 5వ తరగతి పాస్ అయితే పంపిస్తామా? పంపించం. 10వ తరగతి పాస్ అయినట్టు పంపిస్తాం? పంపించం కదా. బోధింప తగిన వాడై ఉండాలి. ఎవరు? అధ్యక్షుడు. ఈరోజు క్రైస్తవ్యంలో బోధించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు ఎంతమంది? మీకు ఒక విషయాన్ని చదివి వినిపిస్తాను చూడండి. నా స్నేహితుడు పెట్టాడు నాకు ఇది. దక్షిణాఫ్రికాలో ఒక యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద ఇలా వ్రాయబడింది. దక్షిణాఫ్రికాలో ఒక యూనివర్సిటీ ఎంట్రన్స్లో దీన్ని వ్రాసారంట. ఏమని వ్రాసారు అంటే, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే మిసైల్స్ కానీ ఆటం బాంబులు కానీ అవసరం లేదు. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే మిసైల్స్ కానీ ఆటం బాంబులు కానీ అవసరం లేదు. ఏం కావాలంట? నాసిరకం విద్య. ఏ విద్య? నాసిరకం విద్య. విద్యార్థుల్ని పరీక్షల్లో కాపీ కొట్టనివ్వడం లాంటి విధానాన్ని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఆ దేశం దానంతటా అదే నాశనం అవుతుందంట. నాసిరకం విద్య ఏ దేశంలో ఉంటుందో ఆ దేశం దానంతటా అదే నాశనం అయిపోతుంది. మిసైల్ వేయాల్సిన అక్కర్లే, ఆటం బాంబులు వేయాల్సిన అక్కర్లే. ఎలా నాశనం అవుతుంది? నంబర్ 1,
అలా చదివిన డాక్టర్ చేతిలో రోగులు చచ్చిపోతారు. నాసిరకం విద్య అభ్యసించినటువంటి వైద్యుడు ఉంటాడు కదా, ఆ వైద్యుడు ఎలా వైద్యం చేస్తాడు? రోగులు చంపేస్తాడు. అలా చదివిన డాక్టర్స్ చేతిలో రోగులు చనిపోతారు. అలా చదివిన ఇంజనీర్ల చేతిలో కట్టడాలు కూలిపోతాయి. నంబర్ 3, అలా చదివిన ఆర్థికవేత్తల చేతిలో ద్రవ్యం నష్టపోతుంది. 4, అలా చదివిన సంఘ సంస్కర్తల చేతిలో మానవత్వం మంటగలుస్తుంది. 5, అలా చదివిన న్యాయమూర్తుల చేతిలో న్యాయం అన్యాయంగా మారిపోతుంది. ఏ దేశంలో విద్య నాశనం చేయబడుతుందో ఆ దేశం పతనావస్థకు చేరుకుంటుంది. విద్య విజ్ఞానం కోసం కానీ వ్యాపారం కోసం కాదు అని రాశారు. నిజమే కదా ఇది? నాసిరకం విద్య అభ్యసించినటువంటి ఇంజనీర్ చేతిలో కట్టడాలు కూలిపోతాయి. నాసిరకం విద్య అభ్యసించినటువంటి న్యాయమూర్తుల చేతుల్లో న్యాయం అన్యాయం అయిపోతుంది. నాసిరకం విద్య అభ్యసించినటువంటి సంస్కర్తల చేతుల్లో మానవత్వం మంట కలుస్తుంది. నాసిరకం విద్య చదివినటువంటి డాక్టర్ల చేతిలో రోగులు చచ్చిపోతారు. నాసిరకం విద్య అభ్యసించినటువంటి టీచర్ల చేతిలో పిల్లలు పనికి రాకుండా పోతారు కదా. మరి నాసిరకమైనటువంటి బోధనా సామర్థ్యం కలిగినటువంటి పాస్టర్లు ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని ఎవరో వచ్చి కూల్చాలనా? అర్థమవుతుందా మీకు? నాసిరకమైన పాస్టర్లందరూ క్రైస్తవులకు వచ్చేసారు. క్రైస్తవాన్ని ఎవడో కూల్చనక్కర్లే, కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అలా ఒంటి కాలు మీద నిలబడుకోంది, వాలిపోయింది. గమనించి దాన్ని నిలవబెట్టేటువంటి ప్రయత్నం ఇది. బోధింప తగిన వాడై ఉండి, ఈ మాట వినగానే ఒంటి కాలు మీద లేస్తారు. ఎవరో ఒంటెత్తు బండి తోలుకోవడానికి మనకు వచ్చేటువంటి పాస్టర్లందరూ కూడా ఒంటి కాలు మీద లేస్తారు. అపోస్తులు చదువుకున్నారా? ఏంటంట ఈ ఒంటెత్తు బండి నడుపుకునే క్వాలిఫికేషన్ ఉన్న వీళ్ళందరూ ఎవరితో పోల్చుకుంటున్నారు? అపోస్తులు చదువుకున్నారా? మరి అపోస్తులు సంపాదించుకున్నారా? అపోస్తులు పెళ్లి చేసుకున్నారా? అపోస్తులు ఇల్లు కట్టుకున్నారా? అపోస్తులు స్కూటర్ కొన్నారా? అపోస్తులు కార్లు కొన్నారా? అపోస్తులు కుళ్ళు రాజకీయాలు చేశారా? అపోస్తులు వడ్డీ వ్యాపారం చేశారా? అపోస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారా? అపోస్తులకి అక్రమ సంబంధాలు ఉన్నాయా? ఒరే చదువుకుందామనరా అంటే అపోస్తులు చదువుకున్నారా? మరి అపోస్తుల కాలంలో వీళ్ళ నాయన ఏమైనా కట్టించాడా యూనివర్సిటీ? విద్యారంగం అన్నది అభివృద్ధి చెందింది ఈ మధ్య. అపోస్తులు చదువుకున్నారా అంటే వాళ్ళు ఎంతవరకు చదువుకోవాలో అంతవరకు చదువుకున్నారు. అపోస్తులు యేసు ప్రభుని ప్రత్యక్షంగా చూశారు, ఆయనతో పాటు గడిపారు, 3.5 సంవత్సరం ఆయనతో పాటు తిరిగారు, ఆయనతో పాటు తిన్నారు, ఆయనతో పాటు త్రాగారు, ఆయనతో పాటు పడుకున్నారు, ఆయనతో పాటు నడిచారు 3.5 సంవత్సరం. అలా వాళ్ళు 3.5 సంవత్సరంలో ఏం చూశారో అది చెప్పారు. ఈ చదువుకుని వాళ్ళంతా చూసారా యేసు ప్రభుని? చూడలే. వాళ్ళు చూసిన దాన్ని చెప్పారు. మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి లేఖనం పట్ల అవగాహన కలిగి ఉంటే కదా మనం బోధించగలుగుతాము. అపోస్తులు చదువుకున్నారా అంటే అపోస్తుల కాలంలో ఇంత విద్య లేదు, ఈరోజు ఉంది. వీడు చదువుకోకుండా పానపరకులు వేసుకొని బయటంతా తిరిగి ఇప్పుడు బ్రతకలేక సంఖలో సంచేసుకొని పాస్టర్ అవతారం ఎత్తాడు. నువ్వు పనికిరావు సేవ కంటే అపోస్తులు చదువుకున్నారా? మరి అపోస్తులు హతసాక్షులయ్యారు, అవుతావా? కాడు. ఎవరైనా వస్తే చర్చి మీదకి వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్ళి కూర్చుంటాడు. అపోస్తులు ఎప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలే, మరి దాన్ని ఎందుకు తీసుకో? బోధింప తగిన వాడు ఎవరు? అధ్యక్షులకు వాడు బోధింప తగిన వాడు. అపోస్తులకి ఆదికాండం నుంచి ప్రకటన దాకా వివరించేటువంటి అది లేదు. యేసు ప్రభువుని నిరూపించడానికే సరిపోయింది వాళ్ళ జీవితం అంతా. కానీ ఈరోజు అధ్యక్షుడికి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా 66 పుస్తకాలు చేతులు పెట్టాడు దేవుడు. అపోస్తుల చేతిలో ఈ మొత్తం బైబిల్ లేదు. ఉందా? అపోస్తుల చేతిలో ఈ మొత్తం బైబిల్ లేదు. వాళ్ళు యేసు ప్రభువులో ఏం చూశారో వాటిని వివరించారు. మనకిచ్చాడు దేవుడు ఈ 66 పుస్తకాలతో ఉన్నటువంటి బైబిల్ని. మనం ఏం చేయాలి? ఆదికాండం నుంచి ప్రకటన దాకా మొత్తాన్ని వివరించాలి. ఒక్కోసారి బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరైనా వివరిస్తే ఎంత బాగుంటుందని ఆశ, వివరించే వాళ్ళు కనిపించరు, అన్ని సందేహాలు వస్తాయి. ఇంతగా బైబిల్ చదువుతున్న నాకే అన్ని సందేహాలు అయితే ఏమాత్రం బైబిల్ పట్ల అవగాహన ఉంటుందో
మేము పాస్టర్లమే అని చాలామంది అవుతున్నారు. ఈరోజు 2024లో పాస్టర్ అంటే వైట్ అండ్ వైట్ వేసుకొని సంఖలో సంచేసుకొని దేవుడు నన్ను సేవకు పిలిచాడు. సారీ, దేవుడు నిన్ను అలా సేవకు పిలవకూడదు. ఎందుకంటే ఇక్కడ వ్రాయించాడు. ఇక్కడ వ్రాయించిన తర్వాత ఎవరినంటే వాడిని సేవకు పిలవడు. ఈ లక్షణాలు ఉండాల్సిందే. అంతేనా? వెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకోండి. నేను పోలీస్ కావాలనుకుంటున్నాను సార్ అని పెట్టుకోండి. ఇస్తాడేమో చూడండి. ఉద్యోగం ఇస్తాడా? నాయనా, నీకు ఇష్టం వచ్చినప్పుడల్లా పోలీస్ ఉద్యోగం రాదురా. వెయిట్ చేయి, నోటిఫికేషన్ పడుతుంది, అప్లై చేసుకో, సర్టిఫికేట్లు సబ్మిట్ చేయి, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. వీటన్నిటిలో నెగ్గితే గెలిస్తే అప్పుడు నీకు ట్రైనింగ్ ఇచ్చి చేర్చుకుంటాం. అందులో కూడా మరలా కిరికిరి చేసావనుకో, బూటు కలుతుందంటే మరలా వచ్చి ఇంట్లో పడతావు. నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావాలనుకుంటున్నాను అంటే కుదరదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దేవుడు నన్ను పిలిచాడు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండమని, వెళ్ళు కలెక్టర్ ఆఫీస్కి. దేవుడు నన్ను పిలిచాడు పోలీస్ ఉద్యోగానికి, వెళ్ళు పోలీస్ స్టేషన్కి. దేవుడు నన్ను పిలిచాడు ఎంఆర్ఓ ఆఫీస్కి, వెళ్ళు చూద్దాం. వద్దులేండి. దేవుడు నన్ను పిలిచాడు ఇంజనీరింగ్ కాలేజీలో లెసన్ చెప్పమని అని, వెళ్ళు చూద్దాం. అంత సినిమా ఎక్కడిది? వెళ్ళగానే వాళ్ళు స్వాగతించరు. అది క్రిస్టియన్ కాలేజ్ అయినా సరే స్వాగతించరు. ఏం చేస్తారు తెలుసా? డెమో ఇవ్వు అంటారు. ముందు సర్టిఫికేట్లు ఇవ్వాలి, తర్వాత డెమో ఇవ్వాలి. నచ్చితే అప్పుడు తీసుకుంటారు కదా. కానీ ఏ డెమో లేకుండా, ఏ సర్టిఫికెట్ లేకుండా, ఏ క్వాలిఫికేషన్ లేకుండా దేవుడు నన్ను పిలిచాడు అనే ఒకే ఒక్క ఈ డైలాగుతో చర్చిలను అప్పగించే ఏకైక వ్యవస్థ ఏదైనా ఉందిరా అంటే అది చర్చినే, క్రైస్తవ్యమే. అది క్రైస్తవ్యమే. చివరికి మసీదుల్లో ముల్లాగా పనిచేయాలన్నా, ఇమామ్గా పనిచేయాలన్నా సరే ఖురాన్ తెలిసి ఉండాలా. తెలుసా మీకు? ఇమాములు కానీ ముల్లాలు కానీ వీళ్ళు ఖురాన్ని మొత్తం చూడకుండా చెప్తారు. వాళ్ళు ఖురాన్ని ఏం చేస్తారు? వాళ్ళు చదివి కాదు, చూడకుండా చెప్తారు. వాళ్ళు మన క్రైస్తవ్యంలోనే ఏ చదువు సంధ్య లేకపోయినా, వేలుముద్రగాడైనా ఎవడైనా సరే దేవుడు నన్ను పిలిచాడు అంటే చాలు, వచ్చేసేయక. ఇది వద్దా? దేవుడు తమాషాకి రాయించాడా? పాత నిబంధనలో యాజకుడు ఎలాంటి లక్షణాలు ఉండాలని ఒక అధ్యాయాన్ని ఎందుకు కేటాయించాడంటే, అహరోను చనిపోయిన తర్వాత, అహరోను పిల్లలు చనిపోయిన తర్వాత ఎవడు పడితే వాళ్ళు లోపలికి వచ్చి నేను యాజకుడిని అంటే ఒప్పుకునేది లేదు. ఈ లక్షణాలు ఉంటేనే ఆ వ్యక్తిని యాజకుడిగా నియమించుకోండి దేవుడు చెప్పాడు. కొత్త నిబంధన యాజకత్వంలో 16 లక్షణాలు, 16 అర్హతలు వ్రాయించాడు దేవుడు. ఇక్కడ ఎవరికి పట్టడంలే. కొత్త రోడ్డు వేదిక మనం ఏం చేస్తున్నామంటే క్రైస్తవ్యాన్ని చెత్తని ఊడుస్తున్నాం. వద్దు, ఇలాంటి పాస్టర్లు వద్దు. ఏ దేశంలో అయితే నాసిరకమైన విద్య ఉంటుందో ఆ దేశం దానికి అంతటికి అదే నాశనం అయిపోతుంది. మన క్రైస్తవ్యంలో నాసిరకమైన బోధలు, నాసిరకమైన ప్రసంగాలు, నాసిరకమైన బైబిల్ బోధన వచ్చింది కాబట్టి మనమే కూలిపోతున్నాం. బైబిల్ పట్ల అవగాహన లేనటువంటి పాస్టర్లుగా చలామణి అవుతున్న వాళ్ళు. తర్వాత చూడండి, మద్యపానీయు కొట్టువాడును కాక. మద్యపానం చేయకూడదంట, తాగకూడదంట. ఎంతమంది పాస్టర్లు తాగుతారు తెలుసా? మొన్న ఇక్కడ రామాపురం దగ్గర మేరీమాత కంట్లో రక్తం గారింది. మన రామాపురం దగ్గర మేరీమాతకి కంట్లో నుంచి ఏమొచ్చిందంట? రక్తం. కంట్లో నుంచి రక్తం వచ్చింది. అప్పుడు వీళ్ళు ఉంటారు కదా, ఈ మహానుభావులు ఉంటారు చూసారా, వీళ్ళు వచ్చి ఎందుకు రక్తం గారిందంటే దేశంలో పాపం ఎక్కువైంది అంటే, మేరీమాతకి రక్తం గారకముందు తెలియదు ముక్కు మనకే. మన రామాపురంలో మనం పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఆవిడ కంట్లో రక్తం గారితే అప్పుడు దేశంలో పాపం ఎక్కువైందని ఆవిడ కంట్లో రక్తం వచ్చిందంట. దేశంలో కాదు పాపం ఎక్కువైంది, ఆర్సీఎం చర్చిల్లో మందు తాగడం ఎక్కువైంది, వ్యభిచారం ఎక్కువైంది. బొమ్మకి రక్తం వస్తుందా? అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్కి వెళ్తే ఇక్కడ గుచ్చుతారా రాదు, ఇక్కడ గుచ్చుతారా రాదు, ఇక్కడ గుచ్చుతారా రాదు. ఇలాంటి అనుభవం ఉందా మీకు? ఎక్కువ మొత్తంలో లాగడానికి గుచ్చినప్పుడు రాదు. ఈ నరం కోసం వెతుకుతారు. ఎంత వెతికినా కొంతమందికి నరం కనిపించదు, నున్నగా బలిసి ఉంటారు కదా.
నరం కనిపించదు. అరే బ్రతుకున్న వాళ్ళకే మనుషులకే నరం కనిపించక రక్తం రాక నానా అవస్థలు పడుతూ ఉంటే బొమ్మకు రక్తం కారిందంట రామపురంలో. సిగ్గు శరం మానం మర్యాద ఉండొద్దా? ఇప్పటికే భ్రష్టు పట్టిపోయి ఒరే మా విగ్రహారాధనని మీరెందుకు తీసుకున్నారా అని వాళ్ళు గాంధీ ఉమ్ముతున్నారు హైందవులు. అర్థమైందా? ఆర్సిఎం చర్చిల్లో విగ్రహారాధన, మేరీ మాతకు టెంకాయ కొడతారు, మేరీ మాతకు అగరబత్తీలు వెలిగిస్తారు, మేరీ మాతకు కోడికి వస్తారు, మేరీ మాత తిరణాల. హైందవ్యంలో ఏముంటాయి? అన్నీ ఉంటాయి అక్కడ. మేరీ మాతకి తలనీలాలు సమర్పించుకుంటారు, అంటే గుండు కొట్టించుకుంటారు. మేరీ మాత గుడికి మోకాల మీద నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడ కరుణగిరి మాత రాజమండ్రి దగ్గర, అక్కడికి వెళ్తే అక్కడ మేరీ మాత బొమ్మ ఉంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇసుక ఉంది. ఇసుక ఇటువైపు నుంచి దారి ఉంది, ఇటువైపు నుంచి దారి ఉంది, మధ్యలో ఇసుక ఉంది. నేను అడిగాను, ఈ ఇసుక ఎందుకు దారి వేయకుండా అంటే, తక్కువ భక్తి ఉండేవాళ్ళంట ఇలా నడుచుకుంటూ పోతారంట ఆ మాత దగ్గరికి. భక్తి ఎక్కువైపోయిన వాళ్ళంట మోకాల మీద ఇసుకలో నడుచుకుంటూ పోతారంట, వాళ్ళ కోరికలు నెరవేరుతాయంట. ఏం చేయాలి చెప్పండి? ఎంట్రన్స్లో ఒక స్తంభం ఉంది, ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం ఎక్కడ ఉంటుంది? హైందవ గుడిలో కదా, అక్కడ ఉంది. అయితే తేడా ఏంటంటే, ఈ హైందవ ధ్వజస్తంభాలకి పైన ఉంటాయంటే గంటలు ఉంటాయి కదా, ఈ క్రైస్తవ ధ్వజస్తంభానికి పైన సిలువ ఉంటుంది. పైన ఉంటుంది సిలువ. పైన సిలువ పెడితే క్రిస్టియన్ ధ్వజస్తంభం. ఎందుకు ధ్వజస్తంభం అంటామని కింద ఒక రెఫరెన్స్ రాసేశారు. మోషే అంట ధ్వజాన్ని నిలవబెట్టాడంట. అంటే ఇదా? ఎన్ని పూర్వముఖ వ్యవహారాలంటే, మేరీ మాత కంట్లోంచి రక్తం గారిందంట. మేరీ మాతకి ఏం గారిందంట? కంట్లో రక్తం గారిందంట. దీన్ని ఆధారం చేసుకొని హైందవులు ఎంత వెక్కిరిస్తున్నారు అంటే ఏం చేద్దాం? కర్మ. మద్యపానీయం అంటే మేరీ మాత ఏడ్చింది దేనికంటే, తాగి సావకండ్రా అని. ఒకవేళ మేరీ మాత ఏడ్చింది అనుకున్నా సరే, ఎందుకు ఏడ్చుంటుంది చెప్పండి? మీరు పెళ్లి చేసుకోకుండా నన్సు రూపంలో వచ్చి వ్యభిచారం ఎందుకు చేస్తున్నారు, ఎందుకు తాగి చస్తున్నారు, ఎందుకు స్వలింగ సంపర్కులు ఎక్కువయ్యారు అని ఏడ్చుంటుంది కదా. ఆ మేరీ మాతను ప్రకటించడానికి వెళ్ళేటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకుంటే వాళ్ళని రానివారు లోపలికి, ఫాదర్స్గా చేయరు వాళ్ళని. మరేం చేస్తారు వాళ్ళు? పెళ్ళి మాత్రమే చేసుకోకుండా మిగిలినవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకు ఏడ్చుంటుంది మేరీ మాత, కంట్లో రక్తం వచ్చేంతగా ఏడ్చుంటుంది. మద్యపానీయు, పాస్టర్ అయిన వాడు మద్యపానాన్ని సేవించకూడదు, సారాయి తాగకూడదు, మత్తు చేసుకోకూడదు. ఎంతమంది పాస్టర్లకి త్రాగుడు పోతే అలవాటు ఉండదో తెలియదు మనకి కదా. అయ్యగారంట రాత్రి అంతా ప్రార్థనలో ఉంటాడంట. ఎవడు చూశాడు? ప్రార్థనలో ఉన్నాడు, మందు తాగి పరవశిస్తున్నాడు, ఎవడికి తెలుసు? తెలియదు కదా. మద్యపానీయు కొట్టువాడును కాక. కొట్టువాడు అంటే గొడవ పడేవాడు. చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేసి ఎన్ని చర్చిలో తన్నుకుంటున్నారో చూడండి. చెప్పులతో కొట్టుకునే వాళ్ళు ఎంతమంది పాస్టర్లు, మైకులతో కొట్టుకునే వాళ్ళు ఎంతమంది పాస్టర్లు, రాడ్లతో తలబగలు కొట్టుకొని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నటువంటి పాస్టర్లు ఎంతమంది. కొట్టువాడు కాక అంటే ఎంత గొడవ చేస్తే వాడు టాప్లో ఉంటాడు, ఎంత అల్లరి చేస్తే వాడంత టాప్లో ఉంటాడు. తర్వాత చూడండి, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడై ఉండాలి. ధనాన్ని అపేక్షించాలని ఆశ ఉండకూడదు. ఎవరికి? పాస్టర్కి. కానీ పాస్టర్లు అంటే ఏం గుర్తొస్తుందో తెలుసా? ఒక పాస్టర్ గారు మీకు ఫోన్ చేసి అమ్మ మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు అనుకో, వెంటనే మీకు కాళ్ళు చేతులు వణుకుతాయి, చెమటలు పడతాయి. ఎందుకని? కనీసం 1000 రూపాయలైనా చేతులు పెట్టాలి కదా, జేబులో లెక్కలేదు. ఏం చేయాలి కదా. తెల్లన్నము పప్పు వేసి ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారా? మీకు అసలు సేవకుని గౌరవించడమే తెలియదు అని చెప్పించడం. ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలా? ఆ నాన్ వెజ్ మరలా వచ్చేటప్పుడు పార్సిల్ కట్టాలా ఇంట్లో అమ్మగారికి? వచ్చేప్పుడు ఖచ్చితంగా 500 రూపాయలు. మోడీ వచ్చాడు కాబట్టి 1000 రూపాయలు తీసేసాడు. కానీ అంతకుముందు ఒకే నోటు, ఇప్పుడు 2 నోట్లు, 2 500 నోట్లు మడక్కుండా ఇవ్వాలా? ధనాపేక్ష లేనివాడై ఉండాలి కాపరి. అంటే ఎంత సంపాదిస్తే అంత పెద్ద పాస్టరు,
ఎంత సంపాదిస్తే అంత పెద్ద పాస్టర్. ఎన్ని విధాలుగా అడుక్కు తింటున్నారు. కేవలం అడుక్కు తినడానికే సేవకులు అవతారం ఎత్తినటువంటి వాళ్ళు ఎంతమంది. ధనాపేక్ష లేనివాడే అంటే ధనాన్ని గూర్చి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రసంగాలు చేసి మీరు ఇస్తే ఆశీర్వదించబడతారు. మరి నువ్వివ్వవా? ఎంతసేపు ఆశీర్వాదం వాళ్ళకేనా? వీళ్ళు ఇచ్చి ఆశీర్వాదం పొందరు, ఉన్నదంతా పోగొట్టుకొని దరిద్రులు అవుతారు. వీడు మాత్రం కోటీశ్వరుడు అయిపోతూ ఉంటాడు. ధనాపేక్ష లేని వాడే ఉండాలి. తర్వాత చూడండి, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లల్ని స్వాధీనపరచుకోవాలి. అంటే పిల్లలు ఉండాలా పాస్టర్ గారికి? ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు పెళ్లి కాకుండానే సేవ, పిల్లలు లేకుండానే సేవ, భార్యలు వదిలిపెట్టి సేవ, అక్రమ సంబంధాలు పెట్టుకొని సేవ. ఇవేనా సేవకుల లక్షణాలు? దేవుడు పిలిచాడంట సేవకి, ఈయన వచ్చేసాడంట. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకోవచ్చు, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల, ఒకవేళ పిల్లలు కనుక లోపడకపోతే, పిల్లలు కనుక చెప్పిన మాట వినకపోతే, భార్య కనుక చెప్పిన మాట వినకపోతే, కుటుంబ సభ్యులు చెప్పిన మాట వినకపోతే, ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అంటే ఇంట్లో వ్యక్తులు ఈ వ్యక్తి మీదకి తిరగబడుతూ ఉంటే ఈ వ్యక్తి సేవకుడిగా ఉండకూడదా? నేను చెప్తున్నానా? బైబిల్ చెప్తుందా? ఈరోజు చాలామంది పాస్టర్లు చూడండి, కొడుకు బట్టలు పాస్టర్ గారు ఉతుకుతూ ఉంటాడు, భార్య బట్టలు పాస్టర్ గారు ఉతుకుతూ ఉంటాడు కాదు, ఉతికిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తున్నాడు అంటే తన ఇంటి వారిని బాగుగా పరిపాలించేవాడై ఉండాలి. ఇంటిని పరిపాలించలేని వాడు సంఘాన్ని ఎలా పరిపాలిస్తాడు అని నేను చెప్పటంలే. అమ్మగారుల చీరలు ఉతుకుతున్నటువంటి పాస్టర్లు ఎంతమందో. అన్న చీరలు ఉతకడం తప్పు కాదు, ప్రేమగా చేసుకోవచ్చు. కానీ నీ దగ్గర ఉతికిస్తుంది, అది వచ్చిన సమస్య. నీకై నువ్వు ఉతికావనుకో, నువ్వు కూర్చో, నీకు ఆరోగ్యం బాగాలేదు అని ఉతికావనుకో, మర్యాద ప్రేమ. కానీ ఉతుకుతావా లేదా అని ఉతికించిందనుకో, ఇది మంచిది కాదు. వేదికెక్కి టచ్ అంటారు, అనగానే 100 మంది టఫిమని పడిపోతారు. తమాషా చెప్పమంటారా? ఇది వేదిక మీదనే, ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపేసి ఈవి టచ్ అంటే వీడు కింద పడి దొరుకుతాడు ఇంట్లో. అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద జనాలను టచ్ అని పడగొడుతున్నావు, ఇంట్లో మాత్రం అమ్మగారు టచ్ అంటుంది కదా. బయటనే భక్తులు పడగొట్టే టచ్ అని, ఇంట్లోకి వెళ్తే భార్య అంటది టచ్ అంటే అంతే, కింద పడి దొర్లుతూ ఉండాలి. మరలా మీటింగ్ వచ్చి వేదిక మీదకి వచ్చి టచ్ అనేంత వరకు కింద పడి దొర్లుతూనే ఉంటాడు. ఇలాంటి ఇంటి వారిని బాగుగా పరిపాలించేవాడే సంఘాన్ని పరిపాలించాలి. ఇది అర్హత, నేను చెప్పలే, ఇది దేవుడు చెప్పాడు. 16 లక్షణాలు, తీతు పత్రికలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎక్కడ ఈ లక్షణాలు కలిగినటువంటి సేవకుడు ఎక్కడ? ఈ 16 లక్షణాలు ఎంచుకుని, ఈ 16 లక్షణాలు ఎవరిలో ఉన్నాయి వెతకండి. మొత్తం క్రైస్తవంలో నాసిరకమైన క్రైస్తవ బోధనా విధానాన్ని మనమే దగ్గరుండి పెంపొందించుకుంటున్నాం. చివరిలో చూడండి ఏమంటున్నాడు, అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షావిధికి లోబడుకుంటున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అంటే కొత్తగా యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తి సేవకుడు కాకూడదు. అంతేనా దాని అర్థం? కొత్తగా యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తి సేవకుడుగా ఉండకూడదు. ఈరోజు వీళ్ళ నాన్న పాస్టర్, వీడు కూడా పాస్టరే, అంతే. మాదే చర్చి, మేమే పాస్టర్లమే, మేమే పెద్దలమే, మొత్తం పెత్తనం అంతా మాదే. కొడుక్కి నిండా 16 ఏళ్ళు కూడా పూర్తి కాలే, అప్పుడే సేవకుడుగా అభిషేకించడం కొడుకుని. కొడుక్కి 14 సంవత్సరాలు కూడా పూర్తి కాలే, అప్పుడే పరిశుద్ధాత్మదేవుడు దిగిపోతున్నాడు ఆ వ్యక్తి మీదకి. పరిశుద్ధాత్మదేవుడు దిగటంలే, ఈ ఆస్తి అంతటిని ఇంకెవరైనా కాజేస్తారేమోనని ముందుగానే వారసుని ప్రకటించడం. నేను చచ్చిన తర్వాత వీళ్ళే నా వారసులు, నా ఆస్తికి, ఇంకెవరు గొడవ పడకండి, అది ముందస్తు జాగ్రత్త. ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి 12 లక్షణాలు చెబితే, ఆ వ్యక్తి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేకమైన లక్షణాలు చెబితే, మరి క్రొత్త నిబంధన యాజకుడికి 16 లక్షణాలు చెబితే
ఈ 16 లక్షణాలు కలిగినటువంటి సేవకుడు ఎక్కడ క్రైస్తవ్యంలో? మనం దేవుని వెక్కిరిస్తున్నాం, లేఖనాలను వెక్కిరిస్తున్నాం. యెహోవా ఆజ్ఞాపించినటువంటి అన్యాజ్ఞ తీసుకుని వెళ్ళారు నాదాబు అబీహులు. ఏమయ్యారు? చచ్చిపోయారు. దేవుడు చంపేశాడు. మరి యెహోవా చెప్పినటువంటి, దేవుడు చెప్పినటువంటి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి లక్షణాలతో కాపరిగా వచ్చేస్తే ఏమైపోతుంది? సంఘం చచ్చిపోతుంది. ఏమవుతుంది? సంఘానికి నష్టం జరుగుతుంది, సంఘం చనిపోతుంది, ఆత్మీయంగా చనిపోతుంది. ఇంతవరకు నేను చెప్పింది నా మాటలు కాదు. పాత నిబంధనల యాజకత్వానికి కొత్త నిబంధనల యాజకత్వానికి తేడా చెప్పాను. అర్హత లేకుండా ఎవడు కూడా పాస్టర్గా ఉండకూడదు. నాకు సేవ చేయాలని ఉంది, సేవ చేయాలనుంది కాదు అర్హత. దేవుడు సేవకు ఎలాంటి లక్షణాలు కావాలన్నాడో అలాంటి లక్షణాలు కలిగి సేవ చేయాలి. ఈ 16 లక్షణాలు మనలో ఉండాలి. అప్పుడే సేవకులం అవుతాం. ఎందుకని? సామాన్య జనులు అనుకో, వాళ్ళకేం అర్హతలు అక్కర్లే. రాజుల గ్రంథంలో యెరోబాము అని ఒక వ్యక్తి ఉన్నాడు. యెరోబాము అని ఒక రాజు ఉన్నాడు. యెరోబాము అనే రాజు ఏం చేశాడు అంటే, ఇశ్రాయేలీలు మరలా యెరూషలేం మందిరానికి వెళ్ళి తిరుగుబాటు చేస్తారేమో అనే ఉద్దేశంతో షోమ్రోన్లో, సమరయ ప్రాంతంలో బేతేలునందు దానునందు 2 బంగారు దూడలను పెట్టి లేవీ గోత్రానికి సంబంధించిన యాజకులు కాకుండా ఆ వ్యక్తికి నచ్చినటువంటి వ్యక్తులను యాజకులుగా పెట్టాడు. సామాన్య జనుల్లో కొంతమందిని యాజకులుగా చేశాడు. అంతవరకు దేవుడు ఏం చెప్పాడు అంటే, యాజకుడు కానీ ప్రధాన యాజకుడు కానీ అహరోను వరుసలోనే రావాలి, మిగిలినటువంటి లేవీ గోత్రంలో వ్యక్తులు పరిచారకులుగా పనిచేయాలని దేవుడు చెప్పినటువంటి నియమం, పద్ధతి. అయితే మొట్టమొదటిసారి యెరోబాము ఏం చేశాడు అంటే, అహరోను వరుసలో వచ్చినటువంటి వ్యక్తుల్ని యాజకులుగా ప్రధాన యాజకుడిగా కాకుండా సామాన్య జనుల్లో కొందరిని యాజకులుగా చేశాడు. అంటే దేవుని ఉద్దేశాన్ని వెక్కిరించాడు. అహరోను సంతతిలో కూడా అలా తీసుకొని యాజకుడిగా పెట్టుకోకూడదు. దేవుడు చెప్పిన లక్షణాలు ఉన్నాయా లేదా చూడాలా, దేవుడు చెప్పిన లక్షణాలు ఉన్నాయో లేదో చూడాలా కదా. కానీ మొట్టమొదటిసారి యెరోబాము అనేటువంటి రాజు, విగ్రహారాధన యెరూషలేములోకి తీసుకొచ్చినటువంటి రాజు ఏం చేశాడు అంటే, సామాన్య జనుల్లో కొందరిని యాజకులుగా చేశాడు. అలా ఇశ్రాయేలు దేశం భ్రష్టు పట్టిపోయింది. ఆ యెరోబాము ఆత్మ కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసులందరూ కూడా సామాన్య జనుల్ని పాస్టర్లుగా చేసుకుంటున్నారు, పాస్టర్లుగా నియమించుకుంటున్నారు. ఇది యెరోబాము ఆత్మ, మోషే ఆత్మ కాదు. మోషే స్పష్టంగా చెప్పాడు, అహరోను భవిష్యత్తులో ప్రధాన యాజకుడు కావాలంటే ఈ లక్షణాలు ఉండాలి, భవిష్యత్తులో ఎవరైనా యాజకులు కావాలంటే ఈ లక్షణాలు ఉండాలి అని మోషే నియమించాడు కదా, వ్రాయించాడు మన కోసం, చదవండి. తిమోతి పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు, ఈ 16 లక్షణాలు వెతకండి కాపరి అంటే. కానీ ఈరోజు యెరోబాము లాంటి విశ్వాసులు వచ్చి ఎవరినంటే వాళ్ళని ఆహ్వానించి క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తున్నాను. పాత నిబంధనలో యాజకుడు ఏ లక్షణాలు కలిగి ఉండాలి, కలిగి ఉండకూడదని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ యాజకుడితో యేసుప్రభువును పోలుస్తూ హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు చూద్దాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్ముషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు అంట. ఎలాంటి ప్రధాన యాజకుడు అంట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును, కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు.
తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. మేము వివరించుతున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. హెబ్రీ గ్రంథకర్త ఏమని చెప్తున్నాడు అంటే, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు భూమి మీద ఉండేటువంటి ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తాడు. చెప్పాను నేను కొలతల ముందు భాగంలో. ఈ గుడారం అన్నది 15x45 అడుగులు, 15 అడుగులు వెడల్పు, 45 అడుగులు పొడవు. అందులో 15 అడుగులు అతి పరిశుద్ధ స్థలం, తర్వాత 30 అడుగులు పరిశుద్ధ స్థలం. ఈ మొత్తం చుట్టూ 75 అడుగులు వెడల్పు, 150 అడుగులు పొడవుతో ఉన్నటువంటి ఆవరణం. ఈ స్థలములో, ఈ చిన్న భూభాగంలో పరిచర్య చేయడానికే ఇన్ని అర్హతలు పాత నిబంధనలు కోరుకుంటే, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన రక్తంతో కొన్నటువంటి ఈ సంఘం మీద యాజకత్వం జరిగించాలి అంటే దేవుడు చెప్పినటువంటి 16 అర్హతలు ఉండొద్దా? ఏది గొప్ప విషయం? 150 అడుగులు పొడవు, 75 అడుగులు పొడవు వెడల్పుతో ఉన్నటువంటి ఆ చిన్న భూభాగంలో పరిచర్య చేయడం గొప్ప విశేషమా? మహామహుడు, పరలోకమందు మహామహుని కుడిపార్శ్వమున అంటే సమాన హోదా కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెడితే వచ్చినటువంటి ఈ సంఘం మీద ఆధిపత్యం చెలాయించడం, అధికారిగా ఉండడం, అధ్యక్షుడిగా ఉండడం పెద్ద విశేషమా? మన చర్చి కాంపౌండ్ ఎంతో అంతుండేటువంటి ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికే, ఆ లోపల రావడానికి ఇన్ని అర్హతలు కోరుకుంటే పాత నిబంధన. మరి ఈరోజు యేసు ప్రభు రక్తం చిందించి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అధ్యక్షులుగా ఏర్పాటు చేస్తున్నాడు అని అంటాడు. చూద్దాం ఆ విషయాన్ని. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందును గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఎవరంట ఏర్పాటు చేసిన అధ్యక్షుడిని? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మన దగ్గర గొర్రెలు ఉన్నాయి కదా, మీకు 200 గొర్రెలు ఉన్నాయనుకోండి. 200 గొర్రెల్ని ఒక వ్యక్తికి ఇచ్చి మేపుకుని రమ్మని పంపించారనుకోండి. ఆ వ్యక్తి త్రాగుడుబోతైతే, ఆ వ్యక్తి అపనమ్మకస్తుడైతే, ఆ వ్యక్తి సరిగ్గా మానసిక పరిస్థితి సరిగ్గా లేనివాడైతే ఇచ్చి పంపిస్తామా? మనకు తెలిసిన వాడై ఉండాలి, నమ్మకస్తుడై ఉండాలి. అలాంటి వ్యక్తికి మనం ఏదైనా అప్పగిస్తాం. ఈరోజు ఎవరు సేవకుడన్నా సరే ఒప్పేసుకుంటున్నాము, ఆ వ్యక్తిని అధ్యక్షులుగా అంగీకరిస్తున్నాము. కొన్ని ప్రాంతాలకు వెళ్తే వాళ్ళు సేవకులుగా చెప్పుకుంటారు. ఎలా సేవకుడు అయ్యామంటే, పలానా దగ్గర ఒక చర్చి ఉందంట, సంస్థ ఉందంట, అక్కడికి వెళ్ళి 30 రోజులు ట్రైనింగ్ చేశాడంట, వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారంట, నేను సేవకుడిని. లేకపోతే 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ చేశాడంట, సర్టిఫికేట్ ఇచ్చారంట, ఇదిగో నేను పాస్టర్ని. ట్రైనింగ్ అంటే ఏమనుకుంటున్నారు? ట్రైనింగ్ అంటే బైబిల్ నేర్పించుండరు. ఉదయాన్నే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని రావడం, పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టడం, అమ్మగారికి అయ్యగారికి బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్ తీసుకొని రావడం, కాళ్ళు ఒత్తడం, బట్టలు ఉతకడం, అంట్లు తావడం, ఇల్లు ఉడ్చడం, చర్చి గడగడం, ఇదే ట్రైనింగ్ అంటే. ఇవి చెయ్యాలి, కానీ ఇది ట్రైనింగ్ కాదు. ఇది ఊడిగం అంటారు, దీన్ని ఊడిగం అంటారు, బానిసత్వం అంటారు. చాలా మటుకు చర్చిల్లో సేవకుల ట్రైనింగ్ పేరేంటే, మా వాడు సేవకుల ట్రైనింగ్లో ఉన్నాడు, ఏం చేస్తున్నాడో మొత్తం బైబిల్ అంతా తిరగేస్తున్నాడేమో అని అనుకుంటారేమో. ఆహా, అదిగా చేస్తూ ఉన్నది. అమ్మగారికి అయ్యగారికి టెన్షన్గా బీపీ షుగర్ ట్యాబ్లెట్ తెస్తూ ఉంటాడు, బట్టలన్నీ ఉతుకుతాడు, అంట్లన్నీ తవ్వుతాడు, ఇల్లు ఉడుస్తాడు, చర్చి ఉడుస్తాడు, మొత్తం కాంపౌండ్ అంతా క్లీన్ చేస్తాడు, పిల్లల్ని సమయానికి స్కూల్లో దించుతాడు, పెరుగు ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, కాఫీ పెట్టడం, టీ పెట్టడం, ఇవన్నీ అద్భుతంగా నేర్చుకుంటాడు. ఇది సేవకుడు ట్రైనింగ్ అంట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్ముడు మిమ్ములను అధ్యక్షులుగా ఏర్పాటు చేస్తున్నాడంటే ఎంత హుందాతనం కదా ఇది, ఎంత గొప్పతనం కదా ఇది. ఉన్నాయా 16 లక్షణాలు? ఉన్నాయా 16 లక్షణాలు? ఈ 16 లక్షణాలు పెట్టుకొని మొత్తం క్రైస్తవులు ఉన్నటువంటి పెద్దవాడు మొదలుకొని, అంటే పెద్ద తోడేలు మొదలుకొని చిన్నవాడు వరకు అందరూ వెతకండి, ఎవరిలో ఉండవు. కానీ సేవకులుగానే భావించినటువంటి
క్రైస్తవ సమాజం, యెరోబాము ఆత్మ కలిగినటువంటి క్రైస్తవ సమాజం. మనం వీళ్ళని గౌరవించటంలే, వాక్యాన్ని వెక్కిరిస్తున్నాం. దేవుడు ఒక్కసారి దీంట్లో వ్రాయించడం అర్థం ఏంటంటే దీని ప్రకారం మీరు బ్రతకండి అని. మీకు చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మొన్న ఒక టేబుల్ ఆర్డర్ చేశాను అమెజాన్లో. ఒక టేబుల్ని ఆర్డర్ చేశాను. టేబుల్ అంటే దానికి రకరకాల అరలు ఉంటాయి కదా, అరలు డ్రాలు ఏంటంటే ఉంటాయి కదా. నేనేమనుకున్నాను అంటే ఆ ఇమేజ్లు చూసి ఇలాగే దించుతారేమో ఇంటి దగ్గర అనుకున్నా. ఆ టేబుల్ని వాళ్ళు ఏం చేశారు తెలుసా, మొత్తం అన్ని పాటలు ఊడవేకి మొత్తం అన్నీ ఒక కట్టగా కట్టి ఒక కవర్లో స్క్రూలు నట్లు బోల్ట్లు అన్నీ వేసి ఒక కవర్లో పక్కన పెట్టేసి దాంట్లో ఒక పేపర్ పెట్టారు. ఆ పేపర్లో ఏముందంటే స్టెప్స్ ఉన్నాయి. నంబర్ 1 ఇదిగో ఈ పార్ట్ తీసుకో, నంబర్ 2 ఈ స్క్రూ తీసుకో అని దాన్ని ఎలా బిగించాలో ఇన్స్ట్రక్షన్తో కూడుకున్నటువంటి ఒక పేపరు. ఫస్ట్ టైం కదా చూడు, తనకలాడాను, గిలగిల కొట్టుకున్నాను, ఏం చేయాలో అర్థం కావటంలే. ఆ స్క్రూలు నేను ఎప్పుడు చూడలే. ఎవరైనా తయారు చేస్తే తెచ్చి వాడుకోవడం తప్ప మనం ఎప్పుడు తయారు చేసాం ఇవన్నీ? కార్పెంటర్ చేస్తాడు కదా, రకరకాల స్క్రూలు, వాటి పేర్లు అర్థం కావటంలే. వాడు పక్కనే బొమ్మలు ఇచ్చాడు, స్క్రూ పేరు రాశాడు, పక్కనే బొమ్మ ఇచ్చాడు. ఆ బొమ్మ ఇచ్చాడు కాబట్టి ఆ స్క్రూ తీసుకున్నారు. కానీ కేవలం స్క్రూ పేరు రాసుంటే ఉదయం కూర్చుంటే ఏది ఇంత పెద్ద మహాజ్ఞానిని కూర్చుంటే ఉదయం మధ్యాహ్నం 2 గంటలు అవుతున్నా సరే ఇంకా లోకలక ఉంటుంది. అది అంటే ఇంకా ఎక్కడో ఏదో సెట్ కాలే. మరలా పేపర్ చూసి దాన్ని ఆ పేపర్లో ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే ఒక టేబుల్ని సెట్ చేయడానికి కూడా పనికిరాము. మనమే కార్పెంటర్స్ కాదు కదా, కార్పెంటర్లు కాదు కదా. ఎన్ని రకాల స్క్రూలు, ఎన్ని డ్రాసు, ఎన్ని అరలు ఉన్నాయి అందులో. దేవుడు ఈ బైబిల్ ఎందుకు ఇచ్చాడు అంటే ఈ మాటల ప్రకారం క్రైస్తవ్యం కట్టబడాలి. వాడు ఆ పేపర్ ఇవ్వకుండా అవన్నీ ఇచ్చి ఉంటే నా వల్ల కాదు, రిటర్న్ చేసి ఉండేవాడిని, నా వల్ల కాదని. దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఇది దీని ప్రకారం క్రైస్తవ్యం ఉండాలి. ఎవడు పడితే వాడు నేను సేవకున్నట్టే కుదరదు. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ చిన్న భూభాగం, ఆ ప్రత్యక్ష గుడారం, ఆ ఆవరణంలో అడుగుపెట్టి సేవ చేయడానికి ఇన్ని అర్హతలు కోరుకుంటే దేవుడు, ఒకవేళ దేవుని ఆజ్ఞ ప్రకారం కాకుండా సొంత ఆలోచనతో పోతే నాదాబు అబీహును చంపేస్తే యేసు ప్రభు ప్రాణత్యాగం చేసినటువంటి క్రైస్తవ్యం ఇది. ప్రత్యక్ష గుడారంలో ఏం జరుగుతుంది? గొర్రెల్ని, మేకల్ని, కోడిదూడల్ని, ఎద్దుల్ని వాటిని బలిస్తారు అంతే. పావురాల్ని, జంతు బలులు ఇచ్చేటువంటి ఆ చిన్న భూభాగంలో వెళ్ళడానికి, అక్కడ ఉండడానికే ఇంత అర్హత దేవుడు కోరుకుంటే, ఇంత పరిశుద్ధత దేవుడు కోరుకుంటే, ఇంత ప్రత్యేకత దేవుడు కోరుకుంటే, మరి దేవుడే తన స్వరక్తిని సంపాదించిన క్రైస్తవ్యాన్ని దాని మీద అధ్యక్షత వహించడానికి మనకు ఏ అర్హత వద్దా? ఈయన దేవుడు పిలిచాడంట పలానా దగ్గరికి సేవకు వెళ్ళమని. నిన్ను పిలిచాడో లేదో నాకెలా తెలుసు? అంటే ఇక్కడ ఒకటి రాయించి నీకు ఒకటి చెప్తుంటాడా దేవుడు? ఇక్కడేమో ఒక విధంగా రాయిస్తాడు, నీకేమో ఈ అర్హతలో ఏది లేకపోయినా సరే నిన్ను పిలుస్తూ ఉంటాడు. వెళ్ళండి క్రైస్తవంలోనికి. భార్యలను విడిచిపెట్టినటువంటి పాస్టర్లు, పిల్లలను విడిచిపెట్టినటువంటి పాస్టర్లు, కుటుంబమే లేనటువంటి పాస్టర్లు, అక్రమ సంబంధాలు ఉన్నటువంటి పాస్టర్లు, డబ్బు అంటే పడి చచ్చేటువంటి పాస్టర్లు, డబ్బు అంటే పడి చచ్చేటువంటి పాస్టర్లు. ఒక చిన్న జోక్ చెప్పి నేను ముగించేస్తాను. అంటే ఈ పాస్టర్లుగా పిలువబడుతున్న వాళ్ళకి ఎంత యావు ఉంది డబ్బు పట్ల అనేదని చెప్తున్నాను. ఒక వ్యక్తి వచ్చాడంట, సార్ మా కుక్క చనిపోయింది సార్, మీరు వచ్చి దానికి భూస్థాపన కార్యక్రమం చేయాలి. ఏంటంట? కుక్క చనిపోయిందంట, దానికి భూస్థాపన కార్యక్రమం చేయాలి. వెంటనే ఈ వ్యక్తి పాస్టర్ అన్నాడంట, ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? అసలు కుక్కకు భూస్థాపన చేసే వాళ్ళకి కనిపిస్తున్నానా అని చెడబడ తిట్టేశాడంట. సార్ అయితే మీరు భూస్థాపన చేయరా? మళ్ళీ మాట్లాడతావు, నేనేమనుకుంటున్నావు అసలు కుక్కకు భూస్థాపన చేస్తానా అని ఓ ఫైర్ అయిపోయాడు. ఈయన భయపడిపోయి అయితే ఈయన చేయడు, చాలా నిజాయితీ కలిగిన పాస్టర్ ఉన్నట్టున్నాడు. సరే పాస్టర్ గారు మీరు చేయరని నాకు అర్థమైంది, ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్తాను భూస్థాపన చేయమని. అయితే ఒక చిన్న సందేహం అండి. ఏంటది అంటే
1,00,000 కానుకిస్తే సరిపోతుందా ఆ పాస్టర్కి, లేకపోతే ఇంకా ఎక్కువ అడుగుతాడా అని అన్నాడంట. వెంటనే ఈ పాస్టర్ గారు, అరే అది క్రిస్టియన్ కుక్క నాకు చెప్పలేదంట ముందే, నాకు ముందే చెప్పాలి కదా, అది క్రిస్టియన్ కుక్క అని చెప్పాలి కదా, నేను చెప్పింది ఏంటి బయట కుక్కలు చేయనని, క్రిస్టియన్ కుక్క చేస్తాను నేను, పద. అంటే ₹1,00,000 కానుకనగానే అది క్రిస్టియన్ కుక్క అయిపోయింది. ₹1,00,000 అని చెప్పకముందు వీధి కుక్క, ₹1,00,000 కానుక సరిపోతుందా ఇంకా ఏమైనా అడుగుతాడా అని సందేహం అడగగానే అది క్రిస్టియన్ కుక్క అయితే నేనెందుకు చేయను రా, ముందే చెప్పాలి కదా. లేరా ఇలాంటి వాళ్ళు? డబ్బంటే పడి చచ్చేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ కాపరులుగా పెట్టుకొని క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం. మన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పశువుల రక్తమో, పక్షుల రక్తమో, గొర్రెపిల్లల రక్తంతోనో కాదు ఆయన పాప క్షమాపణ గావించింది మనకి. తన స్వరక్తం చేత పాప క్షమాపణ, తన స్వరక్తాన్ని చిందించాడు, మనల్ని సంఘముగా ఏర్పాటు చేస్తున్నాడు. నేనేం చెప్తున్నాను అంటే, క్రైస్తవ్యంలో కాపరిగా పిలువబడుతున్నవాడు క్రొత్త నిబంధన యాజకుడికి ఈ 16 లక్షణాలు లేకపోతే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా బయటకు వచ్చేసేయండి, ఉండొద్దు అక్కడ. నాదాబు అబీహులు అన్యాగ్ని తీసుకుని వెళ్ళారు, మొదటి రోజే ప్రాణం పోయి చచ్చిపోయారు. దేవుడు చెప్పినటువంటి లక్షణాలు మీరు ప్రవర్తిస్తే అలాంటి శిక్ష మనం కూడా కొని తెచ్చుకుంటాం. మీ అందరి చేతుల్లో బైబిల్ ఇచ్చాను కదా, ఈ లక్షణాలు లేవు కదా, మరి ఎందుకని ఆ వ్యక్తిని పాస్టర్గా అంగీకరించారు అంటే నా మాటను వెక్కిరిస్తున్నారా? ఒక గుడ్డివాడు వచ్చి నేను యాజకుని అవుతానంటే లోపలికి రమ్మన్నారు అంటే నా ప్రత్యక్ష గుడారాన్ని అపవిత్రపరుస్తున్నారు. ఒక కుంటివాడు వచ్చి నేను యాజకత్వం చేస్తానంటే మీరు ఒప్పుకున్నారు అంటే నా ప్రత్యక్ష గుడారాన్ని మీరు అపవిత్రపరుస్తున్నారు. ఒక గుజ్జువాడు వచ్చి అంటే మరుగుజ్జు వచ్చి నేను సేవ చేస్తానంటే ఒప్పుకున్నారంటే నా ప్రత్యక్ష గుడారాన్ని అపవిత్రపరుస్తున్నారు. అలాగే తిమోతి పత్రికలోను, తీతు పత్రికలోను దేవుడు వ్రాయించినటువంటి లక్షణాలను ఏదైనా మీరితే వాడిని మనం సేవకునిగా అంగీకరిస్తే దేవుని వాక్యాన్ని వెక్కిరిస్తున్నామని అర్థం, దేవుణ్ణి అవమానపరుస్తున్నామని అర్థం.